15వ ఆర్థిక సంఘం అంటే ఎన్కే సింగ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆర్థిక సంఘం సో ఒక ఒక రాష్ట్రానికి ఏ విధంగా వేటిని ఆధారంగా చేసుకొని పన్నులను పంపిణీ చేస్తుంది, పన్నులను కావచ్చు లేదంటే గ్రాంట్లను కావచ్చు, సో దానికి వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఒక రాష్ట్రానికి పంపిణీ చేస్తుంది అంటే ఆ రాష్ట్రం యొక్క జనాభాని 15% తీసుకుంటుంది. సో భౌగోళిక ప్రాంతం ఏరియాని 15%, అంటే మనకు 100% వాటా ఉన్నది అనుకోండి. 100% అంటే 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఆ 100 రూపాయలని జనాభా ఆధారంగా చేసుకొని, ఏరియాని ఆధారంగా చేసుకొని, అడవులు మరియు జీవావరణాన్ని ఆధారంగా చేసుకొని, ఆదాయ వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని, జనాభా పనితీరును ఆధారంగా చేసుకొని, సో పన్ను టార్గెట్స్ని ఏ విధంగా రీచ్ అయ్యిందో వాటిని ఆధారంగా చేసుకొని వాటి మధ్య పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ దీని నుంచి ఏ విధంగా బేస్ చేసుకొని అడుగుతాడు అంటే 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు సో క్రింది వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ, అంటే అవి తీసుకున్న సూచికలను ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చండి అని చెప్పేసి అంటాడు. సో దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అంటే సో ఆదాయ వ్యత్యాసానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగిందండి. సో ఇది న్యూస్లో ఉంది. ఈ క్రైటీరియా కూడా మనకు న్యూస్లో ఉందండి. ఎందుకు అంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అనేవి జనాభాని కంట్రోల్ చేస్తున్నాయి. సో జనాభాని కంట్రోల్ చేసినప్పటికి కూడా జనాభాని తక్కువ ప్రయారిటీ ఇవ్వడం, మిగిలిన వాటితో పోల్చినప్పుడు తక్కువ ప్రయారిటీ ఇవ్వడం మూలంగా ఇది న్యూస్లో ఉందండి. రైట్. సో వీటిని ఆధారంగా చేసుకొని మనకు పన్నులను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో వీటిని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ, పైనుంచి కిందికి కానీ కింది నుంచి పైనకి కానీ, లేదంటే దేనికి ఎక్కువ ప్రియారిటీ, ఆదాయ వ్యత్యాసానికి ఎక్కువ ప్రియారిటీ, దేనికి తక్కువ ప్రియారిటీ. సో పన్ను లక్ష్యాల చేరిక అంటే ఎంత పన్ను వసూలు చేయాలి అని ఒక రాష్ట్రానికి టార్గెట్ ఇస్తే వాళ్ళు అది రీచ్ అయ్యిలా లేదా అనే దానికి 2.5% అనేది 2.5% కేటాయింపులు అనేవి చేయటం జరిగింది.